నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఏపీలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష టీడీపీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నికలకు ఒంటరిగానే ప్రయత్నం చేస్తున్న టీడీపీకి జనసేన అనుకోని మిత్రునిగా మారింది. రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరుపుతున్న సమయంలోనే మరో పార్టీ బీజేపీ అధిష్టానం నుంచి టీడీపీ అధినేతకు పిలుపు రావడంతో అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాలంటూ నిర్ణయించడంతో ఏ పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయినట్లేనా? బీజేపీ సడన్గా ఎందుకు సీన్లోకి వచ్చింది? జాబితా ఆలస్యం కావడం టీడీపీ శ్రేణులను కలవరపెడుతోందా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. ఏపీలో కలిసి పోటీ చేస్తామంటున్న తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో మిత్రపక్షాల అభ్యర్థులను ప్రకటిస్తారంటూ భావించినప్పటికీ బీజేపీ నాయకత్వం నుంచి ఇరు పార్టీల అగ్రనాయకులకు పిలుపు రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఏపీ టీడీపీ కూటమితో మూడో పక్షం వచ్చి చేరడంతో సీట్ల సర్దుబాటుపై తిరిగి చర్చిస్తున్నారు నాయకులు. ఏపీలో ఏమాత్రం బలంగా లేని బీజేపీ అడుగుతున్న సీట్లెన్ని? బీజేపీ డిమాండ్కు టీడీపీ అంగీకరిస్తుందా? వాస్తవానికి టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు వ్యవహారం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో సడన్ గా ఎంట్రీ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరువురు నాయకులు పలుసార్లు సమావేశమై ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయమై చర్చించారు. అయితే మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇస్తూ వచ్చారు. టీడీపీ మాత్రం జనసేన పార్టీతో మాత్రమే పొత్తుకు అవకాశం కల్పిస్తూ వచ్చిందే. ఒకవైపు టీడీపీతో పొత్తు వ్యవహారం నడుపుతూనే మరోవైపు జనసేనాని బీజేపీ అగ్రనాయకత్వంతోనూ టచ్లో ఉంటూ వచ్చారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా సహకరించడం అప్పట్లో పొత్తులుండవచ్చనే అభిప్రాయం కలిగించింది. అయితే రాజకీయాల్లో కూటమి అన్నాక పొత్తులో భాగంగా ఏ పార్టీ అయినా కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పదు. కూటమిలోని పార్టీల మధ్య అలాంటి సహృద్భావ వాతావరణం ఉంటేనే ఎదుటి పక్షాన్ని ఢీకొనడం సాధ్యమవుతుంది. ఏపీలో కూడా పొత్తుల కోసం తాపత్రయపడ్డ తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ విషయాన్ని ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేకసార్లు స్పష్టం చేశారు. టీడీపీ నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్కు తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జత కట్టడం తెలుగుదేశం జనసేన పార్టీలోని నాయకులకు సంతోషం కలిగించిందా? సీట్లు త్యాగం చేయాల్సిన నాయకులకు ఇబ్బంది తెచ్చిపెట్టిందా అనే విషయాలు పక్కన పెడితే అధికార వైసీపీలో మాత్రం కాక పుట్టించింది. రెండు పార్టీలు జత కడితే సీట్ కోల్పోయే నాయకులు గగ్గోలు పెట్టడం సహజం. ఇక్కడ పొత్తు అంశం ఎటూ తేలకముందే పొత్తుకు అడుగులు పడుతోన్న సమయం నుంచే అధికార వైసీపీలోని నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. వైసీపీలోని ముఖ్య నాయకులు, మంత్రులు, చివరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరకు జనసేనానిపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే బలం లేకనే పొత్తు కోసం పాకులాడుతున్నారని చంద్రబాబుపై విమర్శలు చేసిన సీఎం జగన్ పవన్ కళ్యాణ్ను ప్యాకేజ్ స్టార్గా పోలుస్తూ విమర్శలు గుప్పించారు. రాజకీయాలన్నాక విమర్శలు తప్పవు కాబట్టి ఆ విమర్శలను తిప్పి కొడుతూ టీడీపీ జనసేన పార్టీలు పొత్తుకు పునాదులు పడే దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని జతకట్టిన నాయకులు సీట్ల సర్దుబాటులో జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టిన అధికార వైసీపీ మాత్రం తెలుగుదేశం జనసేన పొత్తు రెండు పార్టీల్లోని అధ్యక్షులకు మినహా ఇతర నాయకులకు ఇష్టం లేదని, అందుకే సీట్ల పంపకాల్లో జాప్యం జరుగుతోందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇరు పార్టీల పొత్తును చూసి ఓటమి భయంతోనే సీఎం జగన్, వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తూ వచ్చారు.
ఒకవైపు అధికార పార్టీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ల పేరుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం, పొత్తుల పేరుతో సీట్ల పంపిణీలో జాప్యం జరగడం వాస్తవానికి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అటు జనసేన నుంచి సీట్లు ఆశిస్తోన్న నాయకుల్లో కూడా టెన్షన్ పెంచుతోంది. జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇరువురు నాయకుల భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత మరోసారి భేటీ అయ్యారు. చివరకు ఫిబ్రవరి 8వ తేదీ లేదా 9వ తేదీన ఇరువురు నాయకులు సమావేశం నిర్వహించి మిత్రపక్షాల అభ్యర్థులను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ పెద్దల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కబురు వచ్చింది. ఏపీలో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి పోటీ చేయాలని భావిస్తోందని, అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి కబురు వచ్చిందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో టీడీపీ అధినేత బీజేపీ అగ్ర నాయకులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై సీట్లు పొత్తుల అంశం చర్చించారు. ఏపీలో టీడీపీ ఒంటరిగా సులభంగా ఓడిపోవచ్చని భావించిన అధికార వైసీపీకి ఆ పార్టీకి జనసేనాని పవన్ కళ్యాణ్ జతకట్టడం మొదటి నుంచి ఇష్టం లేదు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా టీడీపీతో జతకట్టిన జనసేనానిపై విమర్శలు ఎక్కిపెట్టిన వైసీపీ నాయకత్వం వాస్తవానికి టీడీపీ అధినేత కంటే జనసేనానిపైనే అధికంగా విమర్శలు చేస్తూ వచ్చింది. ఇరు పార్టీల పొత్తు తమకు కొంత ఇబ్బందిగా మారుతుందని భావించిన వైసీపీ అధిష్టానానికి ఆ రెండు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి పోటీ చేయడానికి సిద్ధపడటం మింగుడు పడలేదు. దీంతో బీజేపీ టీడీపీ మైత్రి చెడగొట్టేందుకన్నట్లు ఆ పార్టీ టీడీపీ అధినేతపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి దిగింది. టీడీపీ అధినేత ఢిల్లీకి వెళ్లి హోంమంత్రి కాళ్ల మీద మోకరిల్లినట్లు ఫేక్ ఫోటోను సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు పోస్ట్ చేసి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నాయకులను కలిసి వచ్చిన 1-2 రోజుల తర్వాత వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ బాటపట్టారు. ప్రధాని మోడీని కలిశారు. పెండింగ్ సమస్యలపై చర్చించేందుకే ప్రధానిని కలిసినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ బీజేపీ టీడీపీతో జతకట్ట ఉండేందుకే ఆయన బీజేపీ నాయకత్వాన్ని కలిసినట్లు విపక్షం ఆరోపించింది. ఏదేమైనప్పటికీ ఏపీలో నెలకొన్న ప్రాంతీయ పార్టీల బలహీనతలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జనసేనాని కూడా బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. మొత్తం మీద 3 పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చాయి. కానీ సీట్ల సర్దుబాటు టీడీపీ అధినేతకు ఒక తలనొప్పిగా తయారైంది. రాజకీయ అవసరాల రీత్యా బీజేపీతో పొత్తు అవసరం గుర్తించిన టీడీపీ అధినేత కొన్ని సీట్లు త్యాగం చేసేందుకు తమ పార్టీలతో తరచూ సమావేశాలు నిర్వహించారు. ఏపీలో బీజేపీ సొంతంగా పోటీ చేస్తే వచ్చే ఓటు బ్యాంక్ తక్కువేనని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తోన్న బీజేపీ సీట్లు కూడా అధికంగానే అడుగుతున్నట్లు ప్రచారం జరిగింది. వాస్తవానికి 10 రోజుల క్రితమే అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సిన టీడీపీ జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు కారణంగా వాయిదా వేసుకుంటున్నాయి. అభ్యర్థుల జాబితాలు జాప్యం టీడీపీలో సీట్లు ఆశిస్తోన్న నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. ఏపీ ఎన్నికల్లో పొత్తు కోసం ఆరాటపడుతున్న పార్టీలు సీట్ల పంపకాల్లో ఇబ్బందులు పడుతున్నాయి. అధికారంలోకి రావాలంటూ గట్టి పట్టుదలతో ఉన్న టీడీపీకి ఈ ఎన్నికల్లో అధిక సీట్లు అవసరమవుతాయి. అయితే పొత్తులో భాగంగా మిత్రపక్షాలు జనసేన బీజేపీకి కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి రావడం ఆ పార్టీకి తలనొప్పిలు తెస్తోంది. ఇంతకీ కొత్తగా పొత్తు కోసం చేయి చాస్తున్న బీజేపీ అడుగుతున్న సీట్లెన్ని? బీజేపీ అడిగినట్లుగా సీట్లు టీడీపీ ఇస్తుందా? సీట్ల సర్దుబాటు ఎప్పట్లోగా కొలిక్కొచ్చే అవకాశం ఉంది? టీడీపీ జనసేన
విడిపోయిన పార్టీల మధ్య పొత్తులోకి మూడో పక్షం బీజేపీ వచ్చింది. ఏపీలో ఓటు బ్యాంకు అంతగా లేని బీజేపీ పొత్తుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీతో రాజకీయ అవసరాల కోసం పొత్తుకు సిద్ధపడ్డ టీడీపీ అధినేత వీలైనన్ని సీట్లు తగ్గించి ఇవ్వాలి అని చూస్తున్నారట. ఏపీలో 6 ఎంపీ సీట్లు, 20 ఎమ్మెల్యే సీట్లు కావాలి అని బీజేపీ అధిష్టానం టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. మొదట్లో అంతకంటే ఎక్కువగానే అడిగినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ మాత్రమైన సీట్లు తీసుకోవాలని ఆలోచిస్తున్నారట బీజేపీ నాయకులు. అయితే ఎమ్మెల్యే సీట్ల విషయంలో టీడీపీ నాయకత్వం కూడా పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తుంది. 4 ఎంపీ స్థానాలు, 8 నుంచి 10 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది. అయితే సీట్ల విషయంలో ఇరు పార్టీలు మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నాయి. వాస్తవానికి దేశంలో మూడోసారి అధికారంలోకి రావడం ద్వారా హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలి అని చూస్తున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై పెద్దగా ఆశ పెట్టుకోలేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 8 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. గత 2018 ఎన్నికల్లో 1గా ఉన్న సంఖ్య 8కి చేరడం, అదేవిధంగా ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవడం ఆ పార్టీకి సంతోషం కలిగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే తెలంగాణలో 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ చరిష్మా తమకు కలిసి వస్తుందని భావిస్తున్న కమల్నాథులు తెలంగాణలోనూ ఒంటరిగానే పోటీకి సిద్ధపడుతున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగా పోటీ చేయడమే కాకుండా బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలి అని నిర్ణయించారు ఆ పార్టీ నాయకులు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్రలు కూడా మొదలుపెట్టింది. తెలంగాణలో ఆ పార్టీకి ప్రస్తుతం 4 పార్లమెంట్ సభ్యులున్నారు. వారిలో సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ధీమాతో ఆ పార్టీ జోష్ మీద కనపడుతుంది. ఇలాంటి పరిస్థితి ఏపీలో బీజేపీకి లేదు. ఆ పార్టీకి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు లేరు. అంతేకాదు ఏపీలో బీజేపీ పట్ల అంతగా సానుకూలత కూడా ప్రజల నుంచి వ్యక్తం కావడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పట్ల ఆ ప్రాంత ప్రజలు ఒకంత బీజేపీ పట్ల ఆగ్రహంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా విభజన హామీల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 2 ప్రాంతీయ పార్టీలతో పాటు విమర్శలు ఎదుర్కొంటుంది. ఏపీలో అంతగా ఓటు బ్యాంకు లేనప్పటికీ, ప్రజల్లో సానుకూలత లేనప్పటికీ బీజేపీ మాత్రం పొత్తులో భాగంగా సీట్ల విషయంలో వెనక్కి తగ్గొద్దని భావిస్తుందట. సొంతంగా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి టీడీపీ పొత్తు అవసరమని ఒకవైపు భావిస్తూనే మరోవైపు సీట్ల విషయంలోనూ పట్టుదలగా ఉండాలి అని బీజేపీ యోచిస్తుందట. ఆ పార్టీ ఆశిస్తున్న ఎంపీ సీట్లలో విశాఖపట్నం, రాజమండ్రి, అరకు, ఏలూరు, విజయవాడ, రాజంపేట, హిందూపురం, నర్సాపూర్ పార్లమెంట్ స్థానాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిలో మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖ లేదా రాజమండ్రి సీటు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంతో పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని భావిస్తున్న పురంధేశ్వరి రాజమండ్రి అనువైన సీటుగా భావిస్తున్నారు. రైల్వే జోన్ అంశం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని భావిస్తున్న పురంధేశ్వరి ఎందుకైనా మంచిదని రాజమండ్రి వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విశాఖ పార్లమెంట్ సీట్ను జీవీఎల్ నరసింహారావు కూడా ఆశిస్తున్నారు. బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు పట్ల మిత్రపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు అంతగా సంసిద్ధంగా లేవు. గతంలో ఆయన ఆ పార్టీల పట్ల అనుసరించిన విధానమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. అరకు పార్లమెంట్ స్థానం నుంచి గీత పోటీ చేయాలని భావిస్తూ ఉండడంతో అరకు స్థానం కూడా బీజేపీ ప్రతిపాదనలో ఉంది. అయితే గీతకు అరకు పార్లమెంట్ సీటు రాని పక్షంలో పోలవరం నుంచి అసెంబ్లీకి బరిలో దిగాలి అని కూడా యోచిస్తున్నారట. ఇక ఏలూరు, విజయవాడ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేందుకు కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులున్నారు. సృజనా చౌదరి, తపనా చౌదరి లాంటి వారిని ఆ స్థానాల్లో పోటీ చేయించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం టీడీపీ నుంచి ఈ సీట్లు కావాలి అని కోరుతుంది. అదేవిధంగా హిందూపురం నుంచి సత్యకుమార్ ను బరిలో దింపాలని యోచిస్తున్న పార్టీ హిందూపురం కూడా కావాలని అడుగుతుంది. ఇక నర్సాపురం పార్లమెంట్ స్థానం విషయానికొస్తే పార్టీలు, గుర్తులు మాత్రమే వేరు. అన్ని పార్టీల మధ్యలో ఒకే అభ్యర్థి కనిపిస్తున్నారు.
వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజును నర్సాపురం నుంచి పోటీకి దింపాలి అని చూస్తున్న బీజేపీ ఆ సీటు కూడా కావాలి అని టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే రఘురామకృష్ణంరాజు విషయంలో టీడీపీ జనసేన పార్టీలకు కూడా ఎలాంటి వేరే అభిప్రాయం లేనప్పటికీ ఆయన తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆ రెండు పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఇక నర్సాపురం సీటు విషయంలో రఘురామకృష్ణంరాజు మిత్రపక్షాల అభ్యర్థి అని ఏకాభిప్రాయం వచ్చింది. కానీ ఆయన ఏ పార్టీ బీఫారంపై పోటీ చేయాలి అనే అభిప్రాయంలో ఎవరి వాదన వారుకుంది. విశాఖ సీటు సీఎం రమేష్ కూడా ఆశిస్తున్నారు. మొత్తం మీద విశాఖపట్నం, రాజమండ్రి, అరకు, ఏలూరు, విజయవాడ, రాజంపేట, హిందూపురం, నర్సాపురం స్థానాలపై దృష్టి పెట్టిన బీజేపీ వాటిలో 6 సీట్లు కావాలి అని టీడీపీ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే 4 స్థానాలు ఇచ్చేందుకు మాత్రమే టీడీపీ అంగీకరించింది. దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో పీటముడి వీడటం లేదు. అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే టీడీపీ ఎక్కువ స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థుల్నే బరిలోకి దింపాలి అని యోచిస్తుంది. ఎంపీ సీట్లలో ముందుగా 3 సీట్లు ఇచ్చేందుకు మాత్రమే సంసిద్ధత వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకత్వం బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా తమకు కావాలి అని కోరితే 4 ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇక అసెంబ్లీ సీట్ల విషయంలో 8 నుంచి 10 వరకు మాత్రమే బీజేపీకి కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తుంది. ఇంతకాలం బీజేపీ అభ్యర్థులుగా పోటీకి అంతగా సంసిద్ధత వ్యక్తం చేయని నాయకులు టీడీపీతో పొత్తు కలిసి వస్తుందని భావించి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2 వారాలుగా నిలిచిపోయిన టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన బీజేపీతో పొత్తు తేలని కారణంగా వాయిదా పడుతుంది. వచ్చే వారంలో బీజేపీతో పొత్తు అంశం తేల్చి వెంటనే అభ్యర్థుల్ని ప్రకటించాలని టీడీపీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి చూపు తెలుగుదేశం, జనసేన పార్టీల వైపే ఉంది. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలంటూ నిర్ణయించిన ఇరు పార్టీలు బీజేపీ పొత్తు కారణంగా అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ముమ్మరం చేసిన టీడీపీ అధికార వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం కొనసాగిస్తూనే అధికారికంగా ప్రకటించని అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ వెళ్తున్నారు. ఏపీలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంది. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది. ఇప్పటికే పలు విడతలుగా అభ్యర్థుల్ని ప్రకటించింది. నియోజకవర్గ ఇన్ఛార్జీల పేరిట జాబితాలు విడుదల చేస్తుంది. వీళ్లే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రాంతాల వారీగా సభలు చేపడుతూ జోష్ పెంచుతుంది. ఎన్నికలకు సిద్ధమని సవాల్ విసురుతుంది. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య పొత్తును వైసీపీ జాగ్రత్తగా గమనిస్తుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడింది. సిట్టింగ్లపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా తాము ఓడిపోయినట్లు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకత్వం విశ్లేషించడం ఏపీలో వైసీపీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేస్తుంది. దీనికి తోడు సర్వేల్ని నమ్ముకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ అభ్యర్థుల్ని మారుస్తూ పోతున్నారు. సొంత పార్టీలోని కొంతమంది నాయకుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆయన మాత్రం దూకుడుగానే వెళ్తున్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కలిసే ఎన్నికలకు వెళ్తామని తెలుగుదేశం, జనసేన పార్టీలు గట్టిగా డిసైడ్ అయ్యాయి. కానీ ఆ రెండు పార్టీలకు బీజేపీ పొత్తు తేలాల్సి ఉంది. వాస్తవానికి బీజేపీతో మొదటి నుంచి మంచి మైత్రి కొనసాగిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉండాలని మొదటి నుంచి కోరుతున్నారు. అందులో భాగంగా 3 పార్టీలు కలిసి పోటీ చేసేలా ఆయన ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. మొదట్లో టీడీపీ, జనసేన పొత్తు సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించగానే అందుకు ప్రతిగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తాము కూడా ఆ 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నామంటూ ప్రకటించారు. దీంతో అందరూ ఆ 2 పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనుకున్నారు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా 2 పార్టీలు కలిసే వెళ్తాయని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో 2 పార్టీల క్యాడర్ కు ఒక క్లారిటీ వచ్చింది. కానీ మళ్లీ బీజేపీ పొత్తులో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడం ఇటు టీడీపీ శ్రేణుల్ని, అటు జనసేన శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. కర్రా విరక్కూడదు, పాము చావకూడదు అనే విధంగా పవన్ కళ్యాణ్ అప్పట్లో సున్నితంగా మాట్లాడుతూనే టీడీపీకి చురకలంటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నప్పుడు తనకు కూడా ఒత్తిడి ఉంటుందని, ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు రిపబ్లిక్ డే రోజు ఆర్ అనే అక్షరం బాగుంటుందనిపించి
తాను రాజోలు, రాజానగరం 2 సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. అనంతరం టీడీపీ జనసేన ఉమ్మడి సీట్ల జాబితా అని, జనసేన టీడీపీ ఉమ్మడి సీట్ల జాబితా అనే 2 జాబితాలు సోషల్ మీడియాలో చక్కర్లు కుట్టాయి. జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు, ఏ స్థానాలు వచ్చాయో తెలుపుతూ సొంతంగా ఆయా పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీన్ని బట్టి ఆలస్యమైతే పార్టీ శ్రేణులు ఆగ్రహం చెందుతున్నాయని అర్థమవుతుంది. అప్పుడే ఆ విధంగా జరిగితే ప్రస్తుతం 3 పార్టీలు ఒకచోట ఇప్పటి వరకు కూర్చొని మాట్లాడింది లేదు. పొత్తులు కొనసాగుతున్నాయని మాత్రం చెప్తున్నారు. తమతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందేమో అని టీడీపీ జనసేన భావించినా టీడీపీ జనసేన పార్టీలు సీట్ల పంపకాలపై ముందడుగు వేయకుండా చాలా కాలం ఎదురుచూశాయి. అయితే బీజేపీ వైపు నుంచి పెద్దగా సానుకూల వాతావరణం కనిపించకపోవడంతో మరింత ఆలస్యమైతే ఇరు పార్టీలకు నష్టం జరుగుతుందని భావించి ఫిబ్రవరి 8న గాని 9న గాని అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు సిద్ధపడ్డారు. తీరా అభ్యర్థుల ప్రకటన వచ్చే సమయంలో ఢిల్లీ నుంచి కబురు పంపిన బీజేపీ పెద్దలు పొత్తుకు అంగీకారం తెలిపినట్లా లేక దూరంగా ఉన్నట్లు ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్ కు మినహా ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇప్పటికీ బీజేపీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడలేదు. అలాగని బీజేపీ పొత్తులకు దూరం కాదు. బీజేపీ అవలంబిస్తున్న వింత ధోరణి కారణంగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేనలకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. పొత్తు సీట్ల అంశం ఎటూ తేలకపోవడంతో జనసేనాని 2-3 రోజులుగా జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన జిల్లాల వారీగా పర్యటిస్తూ తమ పార్టీ నాయకులను కలుస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చిస్తున్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ముఖ్య నాయకులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ మాత్రం దశల వారీగా జాబితాలు విడుదల చేస్తూ అసంతృప్తులు ఎదురైనప్పటికీ పట్టించుకోకుండా ఆ పార్టీ అధిష్టానం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక అధికార పార్టీ వైఫల్యాలు ఎండగట్టాల్సిన విపక్షాలు విడివిడిగా సభలు పెడుతూ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నాయి. కానీ పొత్తులు ఖాయమైతే తప్ప ఉమ్మడిగా ప్రచారం చేయడం సాధ్యం కాదు. మిత్రపక్షాల ఎజెండా తయారు కావాల్సి ఉంటుంది. సీట్ల సర్దుబాటు తర్వాత ఎదురయ్యే అసంతృప్తుల్ని బుజ్జగించడం, వారిని దారికి తెచ్చుకోవడం. అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి ప్రచారం సాగించాలి అంటే సాధ్యమైనంత తొందరగా పొత్తులు ఖరారు కావాలి అని టికెట్ ఆశావాహులు పేర్కొంటున్నారు. పొత్తు నిజానికి బీజేపీ కోరుకుంటుందా లేక టీడీపీ కోరుకుంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో టీడీపీకి బలం ఉంది, బీజేపీకి అంతగా బలం లేదు. కానీ బలమున్న టీడీపీ అంతగా బలం లేని బీజేపీ పొత్తు కోసం తాపత్రయపడుతుంది. బీజేపీ మాత్రం జాప్యం చేస్తుంది. బీజేపీ జాప్యం చేయడానికి గల కారణాలు సీట్లు డిమాండ్ చేయడమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో మరో విచిత్ర పరిస్థితి ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న వైసీపీ అధిష్టానంతోనూ అనధికార మైత్రి కొనసాగిస్తుంది. వైసీపీతో అనధికార మైత్రి ఉన్న కారణంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీతో బీజేపీ జతకట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని సాక్షాత్తు టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. బీజేపీ తనకు వైసీపీతో ఉన్న అనధికార మైత్రి కారణంగా టికెట్ల కోసం టీడీపీపై ఒత్తిడి కొనసాగిస్తూ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆలస్యం అమృతం విషమంటారు పెద్దలు. ఇప్పుడీ సామెత ఏపీలో పొత్తుకు ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీలకు సరిగ్గా వర్తిస్తుంది. అధికార పక్షాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి అనుకుంటున్న విపక్షాలు జట్టు కట్టడం మంచిదే. కానీ జట్టు కట్టే ప్రయత్నంలో ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తే ఈ వ్యవహారం కాస్త అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో సాధ్యం కాకపోవచ్చని 3 పార్టీలు భావించాలి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆలస్యం కూడా టీడీపీకి కొంత మేలు కలిగిస్తుంది. ముందస్తుగా వైసీపీ జాబితాలు ప్రకటిస్తూ ఉండడం అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీకి కలిసి రావచ్చు. కానీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీకి ప్రచారానికి అధిక సమయం లభిస్తుంది అన్న విషయాన్ని విపక్షాలు మర్చిపోవద్దు. వేర్వేరుగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసే ప్రచారాల కంటే ఉమ్మడిగా చేపట్టే సభలు కలిసి వస్తాయని ఇరు పార్టీలకు చెందిన నాయకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన అధిష్టానాలు ఎదురుచూస్తున్నట్లు కనీసం వచ్చే వారమైనా బీజేపీతో పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు జరుగుతుందా చూడాలి మరి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.